యేసు ప్రభు ఒక తప్పిపోయిన ఒక కొడుకు గురించి మాట్లాడతాడు. తప్పిపోయిన కొడుకు నువ్వేమో, తప్పిపోయిన కుమార్తె నువ్వేమో. నీ జీవితంలో ఈ మధ్యకాలంలో చాలా విషయాల్లో తప్పిపోయేవేమో, దేవునికి మాట ఇచ్చి తప్పిపోయేవేమో, దేవునికి ఎన్నో ప్రామిసెస్ చేసి తప్పిపోయేమో. నీ మొదటి బిడ్డని ఇస్తా అని చెప్పి ఇప్పుడు వాడిని ఇంజనీరింగ్కో డాక్టర్కో చదివించడానికి వాడిని పంపించేస్తున్నావేమో. లేదా మరొకటి మీ జీవితం లేదు, నేను ఈ స్త్రీ వైపు, ఈ పురుషుల వైపు, ఈ అబ్బాయి వైపు, ఈ అమ్మాయి వైపు తిరగను, లేదు ఈ ప్రేమలో నేను ఉండనని చెప్పి మాట ఇచ్చి ఈరోజు తిరిగి మళ్ళీ అదే ప్రేమకు వెళ్ళిపోతున్నావేమో. లేదా నీ దేహాన్ని చెడు విషయాలకు వాడనని చెప్పి ఈరోజు వాడేస్తున్నావేమో. ఎన్నో విషయాలు. నీ వివాహంలో నమ్మకంగా ఉంటా అని చెప్పి ఇంకా త్రాగుడికి వెళ్ళను, ఇంకా సిగరెట్స్ తాగను, ఇంకా చెడు స్నేహాలు, డ్రగ్స్ తీసుకోనని ఎన్నో విషయాలు చెప్పి అన్నింటిలో తప్పిపోయి నీ జీవితంలో నిరాశ సమయంలో నువ్వు చేస్తుంది ఒకవైపు రైట్ అనుకొని ఒకవైపు రాంగ్ అనుకొని రెండింటి మధ్య నలిగిపోతున్న వ్యక్తివేమో. దేవుని చిత్తంలో సంపూర్ణమైన నెమ్మది, సంపూర్ణమైన మనశ్శాంతం దేవునితో నడిచినప్పుడు దేవుడు తాను ఎంత ప్రేమించేవాడో మనకు అర్థమవుతుంది. నడవాలి దేవునితో గడపాలి.